అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ దుండగుడు నేషనల్ గార్డులపై కాల్పులు జరిపాడు. ఇక ఈ ఘటనలో 2 నేషనల్ గార్డులు ప్రాణాలు విడిచినట్లు వెస్ట్ వర్జీనియా గవర్నర్ ప్యాట్రిక్ మూర్సే సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే వారు తీవ్రంగా గాయపడ్డారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ పేర్కొన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి. అతన్ని సైతం బుల్లెట్ల గాయాలైనట్లు తెలుస్తుంది. కాల్పులు జరిగిన ప్రాంతం అత్యంత భద్రత ఉండే వైట్ హౌస్ జోన్ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. యుఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఇతర ఏజెన్సీల కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టాయి. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. నేషనల్ గార్డ్స్పై కాల్పులు జరిపిన వ్యక్తిని మృగంతో పోల్చారు. కాల్పుల ఘటనకు మూల్యం చెల్లించక తప్పదన్నారు.